అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. అమరావతి రాజధాని పనులకు టెండర్లు నిలిపివేయాలంటూ అధికారులు ఆదేశించారు. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఉండడంతో దీని మీద సిఆర్డీఏ కమిషనర్ కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయగానే వారు స్పందించారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు పెద్దగా లేవు కాబట్టి సిఈసి కూడా కేంద్రంలో కొంచెం ఖాళీగానే ఉన్నట్టుంది. వెంటనే ఆ లేఖకు స్పందిస్తూ టెండర్స్ పిలుచుకోండి, ఇబ్బంది లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలాగో ఫిబ్రవరి 27వ తేదీ ఉంది కాబట్టి ఆ ఎన్నిక అయిపోగానే టెండర్స్ ఓపెన్ చేసుకోండి. టెండర్స్ పిలిచే కార్యక్రమం మొత్తాన్ని ఫినిష్ చేసుకోండి. ఓపెన్ మాత్రం ఫిబ్రవరి 27 ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకోండి అని చెప్పారు. ఇక టెండర్స్ పిలిచే కార్యక్రమం మొత్తం ఫిబ్రవరి 27వ తేదీ నాటికి పూర్తి చేస్తారు. 27వ తేదీ పోతే ఇక ఆ తర్వాత రోజు ఏదైతే టెండర్స్ ఉన్నాయో టెండర్స్ ఓపెన్ చేస్తారు. ఆ టెండర్స్లో L1గా వచ్చిన వాళ్ళని పనులు అప్పగించే అవకాశం ఉంది. ఇక మార్చి ఫస్ట్ వీక్ నుంచి పెద్ద ఎత్తున పనులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, జర్మన్ బ్యాంకు 14,000 కోట్లు రిలీజ్ చేశాయి. రాబోయే రోజుల్లో మరో 12,000 కోట్లు కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దశల వారీగా రిలీజ్ చేసి ఆ నిధులు ఉపయోగించుకునేందుకు సిఆర్డీఏ కూడా ఇప్పటికే టెండర్స్ 46,000 కోట్లకి టెండర్స్ సిద్ధం చేసింది. టెండర్స్ ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ఎవరికైతే దక్కుతుందో వారికి అప్పచెప్తారు. పని ప్రారంభించిన తర్వాత 36 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే 90% పనులు పూర్తయిన ఎమ్మెల్యే కోర్సు కానీ, ఐఏఎస్ అధికారుల కోర్సు కానీ, జడ్జిల భవనాలు కానీ, ఇక సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం కానీ రాబోయే 9 నెలల్లో ఓపెన్ చేయబోతా ఉన్నారు. ఇక రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ కూడా డెవలప్ చేయడానికి 12,000 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీ నిర్మించడం, ఈ కరెంటు కేబుల్, ఇంటర్నెట్ కేబుల్స్ అన్ని భూమిలో వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి టెండర్స్ పిలిచారు. ఇప్పుడు ఉన్న టెండర్స్లో అవి కూడా ఉన్నాయి. మార్చి 1 నుంచి మాత్రం పెద్ద ఎత్తున అమరావతి రాజధానిలో వేలాది మంది కార్మికులు, యంత్రాలు రంగంలోకి దిగబోతా ఉన్నాయి. 27 తర్వాత ఎవరెవరు ఏ టెండర్లు దక్కించుకుంటారనే విషయం మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాం.